ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడైనటువంటి జక్కయ్య గురించిన వివరణ. పరిశుద్ధ గ్రంథంలో ప్రజలందరూ కూడా ఆయన గురించి ఒక అన్యాయస్తుడు, ఒక దోషి అన్నట్లుగా చూశారు. అయితే అటువంటి అన్యాయస్తుడు, అటువంటి నేరస్తుడైనటువంటి అతడు తన జీవితంలో యేసు ఎవరో చూడాలనుకున్నాడు. ఆయన చూడాలనుకున్న ఆ ఉద్దేశాన్ని బట్టి ఆయన ఆ ప్రాంతంలో రాని ఉండగా మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మేడి చెట్టు పైన అతడు కూర్చొని ఉండగా యేసు ఆ స్థలమునకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది అన్నాడు. యేసు ప్రభువుని వెంటనే తన ఇంటిలోనికి చేర్చుకొని తన జీవితంలో ప్రభువు వచ్చిన తర్వాత జరిగే కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అతని జీవితంలో అతడు అన్యాయంగా వసూలు చేసినటువంటి ఆ ధనమును తిరిగి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత తాను పూర్తిగా సమస్తను విడిచిపెట్టుకున్నాడు. తాను పూర్తిగా మార్పులోనికి వచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో ప్రభువు ఉంటే గొప్ప మార్పులు కలుగుతాయి. నా జీవితంలో ప్రభువు ఉంటే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క అడుగుజాడల్లో మనము నడిచేటువంటి సంతానముగా కొనసాగలుగుతాం. కనుక ఈ దినమును నేను అట్టి మార్పుతో, అట్టి విశ్వాసముతో నడిపించబడుదుముగాక. ఆమేన్.